ఆయనకు అడ్డ ఆయన గిర్ర గిర్ర తిరుగుతాండి ఇప్పటికి పుట్టిపోతా నేను బతకలేను అందులో జీవనం కొద్దిగా కొట్టుకుంటున్నాను నువ్వు మాత్రమే ఒక చెప్తూ ఒక మాట శివనందు పెట్టి ముట్టుకుంటే ముట్టని పుష్పము కప్ప ముట్టని గౌతము ఒక ముడతాడు పత్రి తీసుకొచ్చి 3 వస్తువులు తీసుకొచ్చి అంగటి వేసినట్టుంటే పొందితో కైలాసం నేను వెళ్ళిపోతా నీ అన్నగాల పట్నం పోయి నీ అన్నగాల మీసాలు అమరాలు నిలబెట్టుకొని నీ అన్నగాల రాజ్యం వెళ్తున్నాడమ్మా అంటే పురుగు ముట్టని పుష్పము కప్ప నీకు పురిగడి నీళ్లు కావాలి అంతే నీళ్ళ లెక్కెంత కొల్లయ్యా నీ లెక్కెంత నీళ్ళ పిసాదెంత నీ పిసాదెంత నీళ్ళు ఏనాడు ఇట్ల పోయి అట్ట తీసుకొచ్చి అన్నం కోసి పెట్టు దూరం మీద ఉండి నీ ఎద మీద నేనెత్తెత్తుంటే మరి ఏనాడు దోషిల్ల పడ్డ నీళ్ళేమో దాగు మీద పడ్డ నీళ్ళు దానం వేయమన్నది ఏమి ఓనొక్క గడియ రానొక్క గడియ ముక్కాన 3 గడియల నీళ్ళు తీసుకొచ్చి నీ ఎద మీద ఎత్తేయపోతే నా పేరు బలి మేడలమ్మ కాదని మేడలమ్మ బయలుపోతున్నది భారత మీనట నీళ్లు దొరికాయా మట్ల దొరికితే అట్ట తీసుకుపోయి పచ్చని నీళ్లు అవసరమైన కాలంలో దొరుకోకపోతే మరి ఆడిల్ల మేడలమ్మ బయలుపోతున్నది దాని దగ్గర భారతున్నాయి తుంగ మల్ల నీళ్ళు ఏనాడు భారతున్నాయే ఇప్పుడు పోతనాని కలిగి దోనాల బాయి వేడుకొని తీసుకొద్దనాని ఈ అడవి దోమలం అంటే మేడం ఈ అడవి పంటలు అంటే అడవిల్ల మేడలమ్మ పోతుంటే భగవంతుడు మల్లయ్య కళ్ళతో చూసి భర్తన్న బొమ్మలేదు బామ మూడన్న మోదులేడు ప్రతి అన్న ఏనాడు దేలేకపాయన నీళ్లు తెస్తానని పోతున్నావు ఏనాడు మనకు ఇంత గౌరవంతో నీకెందుకే మేడనమ్మా ఎక్కడ నీళ్లు తెస్తావా నేను చూడననుకున్నా బామ దాగున్న కాడ దయ్యమై నీ ఎంట ఉండపోతే నా పేరు భగవంతుడు మల్లయ్య కాదన్నాడా నీళ్ళు తీసుకొస్తావు అని చెప్పి భగవంతుడు మళ్ళీ బట్ట పైన కట్టుకొని బండారు నుంచి మంత్రాలు చదువుకొని ఆ పై లోపల బండారు పెట్టేవారు కన్నా కప్ప మోగ కప్ప మళ్ళీ పెడదామయ్యా అంటున్నాడు ఆ కప్ప
కప్పన అయినట్టుకుంటే ఒక కప్పలమో కప్ప అయినట్టుకుంటే ఇద్దరు సరిగ్గా ఒక ముసలు అయితే మేడలమ్మ ఏనాడు మధ్యలో తిరిగి తెలియజేస్తున్నది ఇవాళ కప్పను కూడా నీకు మొగని చేసుకుంటున్నావు అన్నాడు ఇంకా నీ ముంగడ చూపిస్తాను అంటారు అని చెప్పి భగవంతుడు మల్లయ్య అడిగి వెళ్ళి రోజు ఎవరైతే ఎక్కడ పోతే ఒక్క మైసూరి అని ఒక గులకి పెట్టే వరకల్లా మైసమ్మ దేవి మైసమ్మ లక్షల జడ పోసుకొని 5 లక్షల జడ పోసుకొని తాడి చెట్టు ఎత్తు పోవాలమ్మంటే అంత ఎత్తాయి మరి గడగడ గాదులు కట్టుకుంటా వస్తున్నది అమ్మ పెట్టుకొని పొడుగు మూరడు ఉండవు మాట లేకుండా కూడా అని ఏం చేసే ఉన్నా ఎవరు అంటున్నా మీరు ఎవరు అడ్డం అప్పుడు భగవంతుడు మల్లయ్య ఎవరు అంటున్నా ఎవరు ఏర్పడతారు తమ్ముడు మల్లయ్య నువ్వు తమ్ముడు మళ్ళీ తమ్ముడారా తమ్ముడా ఏమి కట్ట వచ్చరా ఏం బాధ వచ్చరా ఎవరు నిన్ను కొట్టిరా ఎవరు నిన్ను కొట్టిరా ఇక పాలివాడ తమ్ముడు ఇక పగవాడ తమ్ముడా తమ్ముడా మల్లయ్య ఎన్న రాను అని వద్దుమానపడి లోపల తమ్మి ఎందుకంటే వచ్చినవురా తమ్ముడా మల్లయ్య నీకు వచ్చిన బాధలు నీకు వచ్చిన కష్టం చెప్పుతామి భగవంతుడు మల్లయ్య ఏం చేసిండు